ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో చరిత్ర ప్రసిద్ధి కలిగిన శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు వీక్షించి కళ్యాణ రాముని ఆశీస్సులు పొందుదాం. ఆజానుబాహువరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంఘ్రియుగం స్మరామి. అత్ర శ్రీర్విజయోర్భూతిర్ధవానీ ధర్మధర్మమా పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణో హరిణో. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమతే విఘ్నసే నమః. భగవతో బలేన భగవతస్తేజసా భగవతానుగృహీతో భగవన్ ధ్యాత్వా భగవానుమన్యతాత్మనివసంతే తే దేవతా భువి సంతతో. భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు ఆజ్ఞయా హరేః. దివ్యాః మేరవృష్టర్షి శ్రీకూర్మో దేవతా పృథ్వీత్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృతా. అశేష జగదాధారమనంతం కూర్మరూపిణో అనంతాసనాయ నమః. విమలాసనాయ నమః. నమస్య పరబ్రహ్మార్షి పరమాత్మా దేవతా. ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓమాభోజ్యో దేవసోమబ్రహ్మభూర్భువస్సువో. గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాప్తే శ్వేతవరాహకల్పే వైవస్వ మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే మహానద్యోర్మధ్యదేశే భగవదాలయే భగవత్సన్నిధౌ ప్రభవాతి సంవత్సరాణాం మధ్యే శ్రీ దుర్ముఖి నామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే దశమ్యాసృతౌ వాసరః స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషవిశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య ఏతశ్రీపదక్షేత్రాధిష్ఠితస్య సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామినః కళ్యాణోత్సవాఖ్యంచకర్మణి వృత్యర్థం చాంత్యర్థం అద్వయార్థం చ సుపుణ్యాహం కరిష్యన్నో ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విపుడ ప్రౌఢసేంద్రాదినాదం ముద్రాచక్రే కరదరయుగే శంఖదండోదరాళం. మేఘశ్యామం సఫలిమకుటం పీతవస్త్రం తుభాంగం ధ్యాయేత్తేవం విదుతనజం శ్రోత్రవత్యా సమేతం. ఓమాగ్నేయో యస్మాజ్జగామహే త్వా విద్మే దదాత్మం మహితోనుజంభో. వైరాజంతే దుహదన్నిధత్తాం శామదీశో విపురానామనాదిః యామే హస్తాంతనితాన్ దధాతు. భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః పరిశిష్టः సర్వభక్తానాం సర్వదా సనతో వరః. సగణ సూత్రవతి గజా సహయోజితః పరం దహ దేవతా వరుణమన్యతా. యస్తు ధర్మరథో నిత్యపుషభిష్టానుగామనం తమయం శాంతం భగవంతం. ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి అమితమావాహయామి దక్షిణే సూత్రవతేమావాహయామి. సూత్రవతే దయాలహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి సూత్రవతే దయాలహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి ప్రోతాక్షరాం దాక్షరాం సమర్పయామి పుష్పాణి సమర్పయామి
ధూపమాగ్రాపయామి సూత్రవతే జయాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః దీపం దర్శయామి అహమస్మి ప్రథమజారతస్య పూర్వం దేవేభ్యోమృతజనాభిః ప్రత్యక్ష దీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆజమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి తాంబూలాంతం సర్వోపచారాన్ సమర్పయామి ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి సురాజుర ధిరోరత్నమరేతి గజితాంఘయే విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హేనమే వయతే విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః ఆరంభే కర్మణాం పుష్టిర్విఘ్నానాం పరిసమాప్యజాత్ సపరివారస్య విశ్వక్సేనస్య భోజనం ఆరాధదత్తు యజమానసేయుతరత్సరిత్స పరిపూరితేషు అపాదిగంగన ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగుం దిగగుం ధర్మాః శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతనమా పుణ్యా పుణ్యతమా మేఘ్యామేఘ్యతమా అమృతా అమృతరజాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రత్నభిః పాంచభూతికమావాహయామి శతం వరుణజేతహత్రయత్యాపాశావిదదాస్యపుత్రా ఇంద్రస్య విదోద విష్ణుర విశ్వే దేవాముంచంతు వరుణత్వత్యా దేవోం వరుణమావాహయామి వేదమావాహయామి అంబరధరమావాహయామి యాగత్పతిమావాహయామి వరుణాయ నమః విఘ్నాజనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆగమనీయం సమర్పయామి వరుణాయ నమః నిత్యశ్రీచందనం సమర్పయామి వరుణాయ నమః ప్రవేదసే నమః అంబరధరాయ నమః యాగత్పతయే నమః నమః భూమనాగ్రాపయామి వరుణాయ నమః దీపం దర్శయామి వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి వరుణాయ నమః ఆచమనీయం సమర్పయామి నమః ఫలోపహారం నివేదయామి వరుణాయ నమః పానీయం సమర్పయామి వరుణాయ నమః తాంబూలం సమర్పయామి వరుణాయ నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి సుధీశ్వరాయ విద్మహే పాదహస్తాయ ధీమహి వరుణాయ నమః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే ఆద్యతాం పుణ్యాహం కరోమి పురుషాయ సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతా ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు జీతజః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు జీతజః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు జీతజః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నాయతో విష్ణుర్విచక్రమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రామనామంతో తిరుపతి పట్టణంలోని కోదండరామస్వామి దేవాలయం పులకించిపోతూ ఉన్నది. ఈరోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామివారు నిర్వర్తిస్తూ ఉన్నారు. సీతాలక్ష్మణ సమేతుడై వేంచేసినటువంటి కోదండరామస్వామి కళ్యాణ మంటపం అంతా కూడా పుష్పాలంకార భూషితమై అనేక రకములైనటువంటి పుష్పముల చేత అలంకరించబడి విశేషమైనటువంటి పుష్పముల చేత అలంకరించబడి కోదండరామస్వామి దేవాలయం అంతా కూడా ఒకవైపున విద్యుత్ దీపకాంతి, మరొక వైపున పుష్పాలంకార భూషితమైనటువంటి విధానం. ఈ కళ్యాణోత్సవం కమనీయంగా రమణీయంగా అనేక మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వీక్షిస్తూ ఉన్నారు. అర్చక స్వామి వారు పఠించేటటువంటి మంత్రాలు, ఆ సీతారాముల కళ్యాణం ఆనాడు మిథిలా నగరంలో జనక మహారాజు తన కుమార్తె జానకీదేవిని శ్రీరామచంద్రుడికి కళ్యాణ నిమిత్తం సమర్పించినటువంటి విధానం అంతా కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నది. అనేక మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వెలుగొంతూ ఉండగా కోదండరామస్వామి దేవాలయంలో జరిగేటటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని, సీతారాముల కళ్యాణాన్ని మనం వీక్షిద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకలాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్నట్లుగా శ్రీరామచంద్రుడు త్యాగరాజ స్వామి వారు చెప్పారు, కొలువై ఉన్నాడే కోదండపాణి అని. ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నాడు. ఎటువైపు చూసిన భక్తులు ఉత్సాహంగా రామనామాన్ని జపిస్తూ ఉన్నారు. మరి సీతారాముల కళ్యాణం లోక కళ్యాణమై జగత్ కళ్యాణమై విరాజిల్లుతూ ఉన్నది. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ అర్చక స్వామివారు పఠించే మంత్రాలు వింటూ రామనామాన్ని జపిస్తూ రామానుగ్రహాన్ని పొందుదాం. శ్రీరామాయ నమః. దీర్ఘాయుత్వాయ ప్రజరదన్నాయో భవంతి సత్యాసమిధామిద్రో ప్రాణే మక్వబోధజే వరుణానే
स्वस्तये हृदा कीरीडामन्यमानो मर्त्यं मर्त्यो जोहवीमि जातवेदो दिशास्मासु धेहि प्रयाभिरग्ने अमृतत्वमस्याम् तगो सुकृते जातवेदवलोकमग्ने गृणवस्योणम् अस्य नगोसपुत्रं वेदवन्तं गोमन्तको रयन्नशते स्वस्ति प्रदां मे गोपायामृतत्वाय जीवसे दाताञ्जलिष्यमाणाञ्चामृते सत्ये प्रतिष्ठिता रामानं पृथिवीं जामुने असुगुं सुरमानमतिथिगुं सुप्रणीतिं ैर्नावग्रस्वरित्रावनागशमस्रवन्ते मारुहेमा स्वस्तये राजधाय शतवीर्याय शतोतजेऽभिमातिशाहे योनस्य रथो अजेतानिन्द्रोणे शतदूरितानि विष्णा दक्षिणावतामिति मानचित्रा दक्षिणावतां दिवि सूर्यासः दक्षिणावन्तो अमृतो भजन्ते दक्षिणावन्तः प्रतिरन्त आयुः भद्रं कर्णे विष्णुनजामदेवाः भद्रं पश्येमाक्षभिर्जयत्रा स्तुष्टवागुन्दस्तनोभिः क्षेमदेवहितैरायुः जरतो अन्त्यदेवाजत्रागश्चक्राजरसन्तनोनां नाथो यत्र पितरो भवन्ति मानो मध्यारेर्षदायुर्गन्तो नित्यौरतिरन्तरिक्षमतिधर्माता सपिता च पुत्रः देवादिजः पञ्चजनादिजर्जातमदिजर्जनित्वम् पुण्यं नक्षत्रं तत्पक्कुरुवेदो भक्तिषु वै सूर्य उदयते अथ नक्षत्रं नयते यावदि दत्तसूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् यावदि कुर्वेद यत्कार्ये स्यात् पुण्याः देव कुरुते ఓం భూః అజ్జమయా పూర్వోక్తేవం గృహే విశిష్టాయామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతద్ శ్రీపద క్షేత్రాధిష్ఠితస్య శ్రీరామాయ నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః అని ఆనాడు సీతారాముల కళ్యాణంలో వశిష్ఠ వామదేవ జాబాలి విశ్వామిత్ర ఇత్యాది ఋషులు మహానుభావులందరూ ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా ఇక్కడ అర్చక స్వాములు ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తిస్తున్నారు. జానకిరాముల కళ్యాణం ఆనందదాయకమైనటువంటి వైశిష్యం, అనేక రకమైనటువంటి పుష్పములతో విరాజిల్లేటటువంటి విధానం. అదేవిధంగా జానకీదేవికి సీతాదేవికి అలంకరించినటువంటి ఆభరణములు కావచ్చు, రామచంద్రుడికి అలంకరించినటువంటి ఆభరణములు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి ప్రత్యేకంగా అలంకారయుక్తమైనటువంటి విధానంతో ఏర్పాటు చేయబడింది. స్వామివారు అత్యంత రమణీయంగా దర్శనమిస్తున్నటువంటి వైభవం అనేక రకములైనటువంటి విధానములతో ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై ఒకవైపున జానకీదేవి, మరొక వైపున లక్ష్మణస్వామి వింజామరతో కైంకర్యం చేసేటటువంటి అర్చక స్వాములు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావతారణం అని చెప్పినట్లుగా ఈ కైంకర్యాలన్నీ కూడా మనం వీక్షిస్తున్నాం. సీతారాముల కళ్యాణం అంటే ఇది లోక కళ్యాణం, జగత్ కళ్యాణం. అదిగో ఆ కోదండాన్ని దర్శించండి. కోదండపాణిగా కొలువు తీరి ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి రామచంద్రుడు మహానుభావుడు. ఎందుకంటే బంటురీతి కొలువయ్యవయ్యా రామ అన్నాడు త్యాగరాజస్వామి. కోదండాన్ని చేతపూని ధర్మ సంస్థాపన కోసం నేను అవతరించానని చెబుతూనే మరొక పక్కన చిరుచిరు నవ్వులతో చిరునగవులతో జానకీదేవిని చేపట్టడానికి సన్నద్ధమవుతున్నటువంటి కోదండరాముణ్ణి మనమంతా దర్శిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఇది రామానుగ్రహంగా భావిస్తూ అర్చక స్వామివారు పఠించేటటువంటి మంత్రాలను వింటూ కళ్యాణోత్సవాన్ని భక్తితో వీక్షిద్దాం. శ్రీరామాయ నమః. సమృద్ధి పుణ్యాహం సమృద్ధి మహేరణాయ చక్షతే శివతమానహస్తస్య భాజయతే హనః మాతరః ఆరంగమామ భోజస్య క్షజాయ జన్మధా భోజనజతా జనః రంగవర్ణాశ్రుజః పావకాయాసు జాతః కస్య భోజాస్వింద్రః గర్భంత జడే విరూపాస్తాన ఆపశ్యక్వస్యోనా భవంతు సాగో రాజా వరుణో జాతి మధ్యే సత్యానృతే అవపశ్యంజనానా మదస్సుదస్సుతజో జాపావగాస్తాన ఆపశ్యక్వస్యోనా భవంతు దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి పృథివీం పయసోంతంతి శుక్రాస్తాన ఆపశ్యక్వస్యోనా భవంతు నమాచక్షుషా పశ్యతాపశ్యవజాత నవోపస్పృశ తత్వజం మే సర్వాగం అగ్నేగం రత్సదో హువే హోమజవచ్చో బలమోజో నిదత్తా సంప్రజతేరహావనదతాహతే తస్మాదానజ్జో నామస్తదా భో నామాని చింతవః వరుణేన తాస్సే భగో సమవల్గతా ఇంద్రో భో యతేస్తస్మాదాపో అనుస్తనా
స్యందమానా అవే వరద మోహికం ఇంద్రవస్తిక్యదేవి తస్మాత్ నామమోహికం దేవో అప్యతిష్టత్స్యందమానా యథావశం ఉదానిశర్మహీరతి తస్మాదుదకముచ్యతే భద్రాఘతమిదాపాశురగ్నే సోమో బిభ్రత్యాపయిత్తా ప్రోరథమృజమరంగమామా ప్రాణేన సహ వత్ససాగన్నా ఆదిత్యస్యాం యుతమాశృణోమ్యామాఘోషో గచ్చతి వాంగ్నాసా మన్యే బేజానో అమృతశ్చ తరిః హిరణ్యవర్ణా ధ్రువం యదావః ఓహిష్ఠామజో భవస్తాన ఊర్జే దధాతనా హరణాయ దక్షతే శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః రంగమామభోజస్య క్షజాయ జిన్నధా ఆపోజనజదాజనః శ్రేయస్సాంతరిక్షే తస్వ పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చ సమసి బ్రహ్మవచ్చ సాయత్వా పవనానः సుభజ్జనः ఇంద్రేణ విజర్షణిః యః పోతాస పునాతు మాదేవ జనా పునంతు మనబోధిజా విశ్వాయవః ఆతవేద పవిత్రవతే ఇంద్రేణ పునాహిమా చక్రేణ దేవతీచ్యుతే క్రత్వాక్రతో గౌరను యత్తే పవిత్రవచ్చసి వితమంతరా ఆదేన పునీమహే భ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ బ్రహ్మ పునీమహే ఐశ్వదేవి పునతే దేవ్యాగాద్ వక్వే స్తనవో వేతభ్రష్టా రామదంతశ్చ దమాజ్యేషు అగ్రస్యామపదజోరజేనా వైశ్వానరోరస్మిభిర్మా పునాతు ప్రాణేనే శిరోమజో భూ భావా పృథివీ పయసా పయోభిః అమరే జగ్నిజే మా పునీత బృహద్భిः సవితస్వభిः శ్రేష్ఠైర్దేవమన్నభిః అగ్నే దక్షే పునాహిమా దేవా అపునత ఏనాపో దివ్యంకజః దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే పావమానేరధ్యేతే దశభిः సంవృతగుమ్రసో కోశపోతమస్నాతే ఇదం మాతరిష్వనా పావమానేర్యో అధ్యేతే దశభిः సంవృతగోరసో మే సరస్వతే దుహే క్షీరగుం సర్పిరమదోదకం పావమానే స్వస్తి జనే సుతదాహి పయస్వతి సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం పావమానేర్తి సంతునః ఇమల్లోకమథో అముం కామాన్ సమర్దజంతునః దేవైర్దేవైः సమాభృతాః పావమానే స్వస్తి జనే సుతదాహి కృతశ్చుతః సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా సహస్రధారేణ ఆత్మాన్యః పునంతు మా ప్రజాపత్యో పవిత్రో తథోఢ్యాముఖం హిరణ్మయం బ్రహ్మవిదో వయో తం బ్రహ్మ పునీమహే స్వేతే సహమా పునాదో సోమస్మశ్చావరుణः సమీక్ష్య పునాదుమా జాతవేదామోర్జయం చ పునాదు యోరావృణీమహే రాజం యజ్ఞాయ ఆదో యజ్ఞపతజే స్వస్తిరస్తు నః నిర్మానుషేభ్యః అస్తు ద్విపదే పంచదుష్పదే ఓం శాంతి 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 సాక్షాంతు దేవారద్విదో మాత్యజంతాం దక్షిణాయాం దిగిమాతః పితరో మాత్యజంతాం ప్రతీత్యాం మాత్యజంతాం శ్యాపమోటరజో వనస్పతజో మాట్టయంతామూర్ధాయాదినిజత్సంవత్సరో అదోదరాదరైర్నాగేభ్యో మాట్టయంతాం వాస్తోత్పదే ప్రతిజానీత్యస్మాత్ స్వారీపానమీవోపమానః వాస్తోత్పదే జగ్మజా జగుం దదాదే సక్షీమహిరణ్మజాగాదుమధ్యా అమీవః వాస్తోత్పదే విశ్వరూపాద్యా విజన్న శుభగుం శుభం వరుణాయ నమః విష్ణుక్షేణాయ నమః పునః పాద్యార్ఘ్యాతమనీయం సమర్పయామి వరుణాయ నమః విష్ణుక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః సూత్రవతి జయాసమత విశ్వక్సేనల వారిని ఆవాహన చేసి విశ్వక్సేన ఆరాధన కైంకర్యాన్ని నిర్వర్తించారు. కోదండరామస్వామి దేవాలయంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవ వైశిష్యంలో తదుపరి పుణ్యాహవచనాన్ని అత్యంత భక్తిభావనతో నిర్వర్తించారు. ఇవన్నీ కూడా మనం వీక్షించే భాగ్యాన్ని
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం ద్వారా పొందుతూ ఉన్నాం. సీతారాముల యొక్క అన్యోన్యత ఎంతో విశేషమైనదిగా చెప్పబడుతుంది. వాల్మీకి మహాకవి చెప్తాడు, సీతారాముల యొక్క అన్యోన్యత ఎంత గొప్పదంటే, జానకి రాములు ఇరువురు కూడా ఆదర్శమైనటువంటి దంపతులుగా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపి ఆదర్శప్రాయమైనటువంటి విధానంతో విరాజిల్లుతూ ఉంటారని శ్రీమద్ రామాయణం ద్వారా మనకి తెలియపరుస్తున్నటువంటి విధానం. అటువంటి శ్రీమద్ రామాయణంలో ప్రధానమైన భూమికను పోషించినటువంటి జానకి రాముల కళ్యాణం ఈనాడు కోదండరామస్వామి దేవాలయంలో విశేషంగా జరుగుతూ ఉన్నది. పుష్పాలంకార భూషితమై అనేక రకములైనటువంటి పుష్పముల చేత అలంకరించబడి దేవాలయం అంతా కూడా ఒక సుందరమైనటువంటి ఆకృతిని పోలి ఉన్నది. అనేక రకమైనటువంటి విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనసులో ఆనందం కలగటమే కాకుండా అంతా రామమయం, ఈ కోదండరామస్వామి దేవాలయం అంతా రామమయం అనేటటువంటి భావనతో రామచంద్రుడు అందరి ఆరాధ్య దైవం అనేటటువంటి విధానాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఆ రామచంద్రుడి యొక్క వైభవాన్ని వీక్షిద్దాం. అదేవిధంగా ఒక సంకల్పము సత్సంకల్పం అయితే అది శుభ సంకల్పం అవుతుంది. దానితో పాటుగా కళ్యాణోత్సవంలో విశేషమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించే వారందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అటువంటి వైభవాన్ని ఈ రోజున సంకల్ప రూపంలో మనం దర్శించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. రామచంద్రుడి యొక్క గుణాన్ని చెబుతూ వాల్మీకి మహాకవి వర్ణించినటువంటి విధానాన్ని చక్కగా అనుసంధానం చేస్తాడు. ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథియధి పౌరుషేచ ప్రతిద్వంద్వ శరణం జితిరావణి అని శ్రీమద్ రామాయణంలో విశేషంగా చెప్పబడింది. ధర్మానికి ప్రతిరూపమై, పౌరుషానికి తార్కాణమై, భక్తిభావనకు విధానమై, ఆధ్యాత్మిక అనుసంధానమై, సత్యాన్ని కాపాడేటటువంటి వాడుగా, పితృవాక్య పరిపాలనా ధురీణుడై, భ్రాతృవాత్సల్యాన్ని పెంపొందించుకున్నటువంటి వాడై, ధర్మ పాలన నిరతి తెలిసినటువంటి వాడై, ఋషుల చేత మహర్షుల చేత కొనియాడబడేటటువంటి వాడై, శ్రీరామచంద్రుడు అందరినీ అనుగ్రహించేటటువంటి ఆరాధ్య దైవం కాబట్టే నాటికి నేటికి కూడా రామచంద్రుణ్ణి మనం ఈనాడు ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో సీతారామ కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించుకోవటం పరిపాటిగా వస్తున్నది. దానిలోని భాగంగానే ఈ రోజున ఈ తిరుపతి పట్టణంలోని కోదండరామస్వామి దేవాలయంలో వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. శ్రీరామాయ నమః. నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథౌ అస్య యజమానస్య సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అస్య యజమానస్య టంగుటోళ్ల గోత్రోద్భవస్య సాంబశివరావు నామధేయస్య జ్యోతిష్మతీ నామ్యాః తేజస్వీ నామ్యాః వర్షిత్ నామధేయస్య సాకుటుంబస్య క్షేమస్థైర్యాభివృద్ధ్యర్థం జనకుల గోత్రోద్భవస్య కృష్ణమూర్తి నామధేయస్య సుచరితా నామ్యాః అరుణా రమణి కృష్ణా నామ్యాః సాకుటుంబస్య క్షేమస్థైర్యాభివృద్ధ్యర్థం షాట్పాడి గోత్రోద్భవస్య భాస్కర్ నామధేయస్య ధర్మపత్న్యాః అమరావతి నామ్యాః గౌతమీ నామ్యాః లౌక్యా నామ్యాః సాత్విక్ నామధేయస్య అశ్వనౌళ గోత్రోద్భవస్య మునిలక్ష్మి నామ్యాః చంద్రశేఖర నామధేయస్య కుమారీ నామ్యాః పద్మహాసిని నామ్యాః భవ్యశ్రీ నామ్యాః అంకమ్మ నామ్యాః సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య ఫలసిద్ధ్యర్థం పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫల వాప్త్యర్థం భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య
महर्षि विरुक्त श्रीमत् दिव्य वैखानस भगवत शास्त्रोक्त मार्गेण सीता लक्ष्मण हनुमत समेत श्री कोदंड राम स्वामिनः परत्व व्यूह विभव अंतर्यामी अच्चास्वरूप रूपगुण विभवैश्वर्य मतानुसारिभिः श्री स्वामिनः वैघानस भगवत शास्त्रोक्त मार्गेण आचार्य मुखेन कल्याणोत्सवं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु। ఇప్పటి వరకు మనం విన్నాం ఒక సంకల్పాన్ని. దానిలో చివరగా కళ్యాణోత్సవం ఆచార్య ముఖేన కారయిష్య అన్నారు. ఏదైనా ఒక పెద్దల ముఖత అదేవిధంగా గురుముఖత చెప్పుకోవటం విశేషమైనటువంటి విధానం. అందుకనే అర్చకస్సు హరిసాక్షాత్ చరరూపీ నసంశయ అని వైఖానసాగమం పేర్కొంటూ ఉన్నది. అటువంటి విధానంలో అర్చక స్వామి వారు సంకల్పాన్ని చెప్పడం జరిగింది. ఈ సంకల్పమే సత్సంకల్పం అవుతుంది. మనం కూడా మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, మన గోత్రము వీటన్నింటినీ కూడా ఆ రామచంద్రుడికి విజ్ఞాపన చేసుకునేటటువంటి సమయం కాబట్టి భక్తితో విజ్ఞాపన చేసుకుందాం. తదుపరి జానకిరాముల యొక్క వాత్సల్యాన్ని చూపుతూ వాల్మీకి అంటాడు, శ్రీరామచంద్ర నీవు చాలా అన్యోన్యతతో జానకీదేవిని చూచేటటువంటి వాడివి అని ఆనాడు మన అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావించేవారట. తన ఎడల ప్రేమకు రెండింతలుగా సీతా హృదయంలో శ్రీరాముని ప్రేమ అధికమై ఎప్పుడూ ఉండేది. శ్రీరాముడు కూడా ఆమె హృదయంలోని భావనను తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరిని అర్థం చేసుకుని ఆనందంగా విరాజిల్లుతూ ఉండేవారు. అటువంటి ఆనందరాముడు ఈనాడు కోదండరాముడై ఇక్కడ కొలువు తీరి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహించబడుతున్నది. ఒకవైపున మంగళవాద్యములు, మరొకవైపున అర్చక స్వాముల యొక్క కైంకర్యములు, వీటన్నిటి మధ్య సీతా లక్ష్మణ హనుమత్ సేవితుడై కోదండరాముడు కొలువు తీరి ఉన్నాడు. అందుకనే ఆ జానకిరాముల కళ్యాణం జగమంతుడికి కూడా ఆనందదాయకమనే భావనతో మనం వీక్షిద్దాం. ఇది భక్త సంకల్పం చెబుతున్నారు, అందరం పలుకుదాం. స్వామివారి భక్తులందరూ సంకల్పాన్ని చెప్పండి. నిత్యం సమస్త దైత్యేంద్ర గర్వ నిర్వాప కారిణే రఘూనాం కులదీపాయ జానకి పతయే నమః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అస్యాం శుభతిథౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య మీ పేరు పురుషుల యొక్క పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య భార్య పేరు చెప్పుకోండి. సపుత్రకస్య కుమారు యొక్క పేరు చెప్పుకోండి. సపుత్రికస్య కుమార్తెల యొక్క పేరు చెప్పుకోండి. సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఏతత్ శ్రీపద క్షేత్ర అధిష్ఠితస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య పరత్వ వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య సీతా
లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవం పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫల వాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య ఫల సిద్ధ్యర్థం భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః యుక్త భృగు మరీచి అత్రి కాశ్యపోక్త ప్రకారేణ శ్రీమత్ దివ్య వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు సర్వం రామచంద్రార్పణమస్తు. ఓం తుదేవో హవ్యామరదస్తుతేనాగుం తుజుగుం హినాం యత్వరగుం తుజుభ్యః అతేన సత్యమృధాపాయన్ శ్రుతిజన్మానశ్రుతయః పావకాః సమర్పయంతి మనజో హవిర్యోజో హి జానన విపుదా విరాజన్ అమ్మయుదోషాయస్యాననాగ్నౌ విమినాని వదంతు ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్రాధిష్టాన దేవతాయ శేషాయ నమః శేషాయ నమః ఆద్యం సమర్పయామి శేషాయ నమః అర్ఘ్యం సమర్పయామి శేషాయ నమః ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః శ్రీ చందనమాలేపయామి శేషాయ నమః పుష్పైః పూజయామి శేషాయ నమః సహస్రశీర్షాయ నమః అనంతాయ నమః నాగరాజాయ నమః శేషాయ నమః పరిమళ ధూపమాఘ్రాపయామి శేషాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి శేషాయ నమః జ్యోతిష్ఠ దేవానాం తేజస్థ సవిత ప్రభః భాస్కర మహాతేజో దీపోయం ప్రతిగృహ్యతాం సూత్రాధిష్టాన దేవాయ శేషాయ నమః దీపం దర్శయామి శేషాయ నమః అర్ఘ్యం సమర్పయామి శేషాయ నమః ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః ఫలోపహారం నివేదయామి శేషాయ నమః పానీయం సమర్పయామి శేషాయ నమః తాంబూలం సమర్పయామి శేషాయ నమః దర్శయామి రక్షాసూత్రాధిష్టాన దేవాయ శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి స్వస్తి పూషా అసురా దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా ఆత్మదిం సర్వగణం స్వస్తజే స్వస్తజాదిత్యాసో భవంతు నః విశ్వానరో వసురగ్ని స్వస్తజే స్వస్తి నో రుద్రః పాత్రం హసః మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అధితే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా అర్ధదనాఘ్రరాజానతా సంగమే మహే స్వస్త్యగనంతార్క్షమరిష్టలేవిం మహద్భూతం వాయసం దేవతానామింద్రదకం సమత్సు బృహద్యశో నావమివారుహేమ అంభాముజమాంగిరసంగయం స్వస్త్యాత్రేయం మనసా యథార్క్షం శరణం ప్రపద్యే స్వస్తి బాధేష్వభయన్నోస్తు శుభం శుభం వాద్యం
सुतिगम्भिनां यद्धरगं हृदिभ्यः अर्धेन सत्यमतदापायं सुतिगन्मानसुतयः पावकाः ज्ञानं प्रथमं पुरस्तात् कुसेमतः सुरजो वेलावः उपमास्य विष्ठा तदस्तयोदस्तवः भूर्भुवःप्रभावाहयामि ओम मूर्भोर्हिरण्यगर्भमावाहयामि नमः इदमासनोत्तारविन्द्रपवितारविन्द्रको हवे हवे दुहवगोषो रविन्द्रो चक्रं पुरोहोतमिन्द्रगो स्वस्तिना भगवाधात्मिन्द्रः नमावाहयामि नमावाहयामि नमः కోదండరామస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో అర్చక స్వామి వారు వైగాంత భగవత్ శాస్త్రోక్త రీత్యా అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంకురార్పణ అంటే సద్య అంకురార్పణ అని ఇక్కడ ఆగమ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. కారణం ఏమంటే దేవతలను దిక్పాలకులను ఇంద్ర వరుణ యమ నిరుతి కుబేర ఈశాన ఇత్యాది దిక్పాలకులందరినీ కూడా ఆహ్వానించడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా వీటిని అనేక విధములైనటువంటి నవధాన్యములను ఉంచి వాటి ద్వారా ఈ అంకురార్పణ కైంకర్యాన్ని ఫల పుష్పాదులను సమర్పిస్తూ నిర్వర్తిస్తూ ఉంటారు. అందుకే అన్నమాచార్యుల వారు ఆడరో పాడరో అత్తరో జనులు అన్నాడు. చూడండి, ఆ మంటపమంతా కూడా పుష్పాలంకార భూషితమై చక్కగా రామచంద్రుల కళ్యాణం ఆనందదాయకమైనటువంటిదిగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. సకల విధములైనటువంటి ఉపచారములు, ధూపము, ధూపదీపాది కైంకర్యములు అన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సామాన్యంగా మనం చెప్పుకోవాలంటే అంకురార్పణ అంటే ప్రారంభము అంటారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ప్రారంభము శుభసూచకమైనప్పుడు ముగింపు ఆనందదాయకంగా ఉంటుంది అని పెద్దల మాట. కాబట్టి ఈ అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. వీక్షిస్తున్నాం కదా భక్తులరా, భక్తిగా ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని అనేక రకములైనటువంటి పుష్పములు, అర్చక స్వాములు పఠించే మంత్రాల్లో ఉండేటటువంటి మాధుర్యం అంతా కూడా ఎంత ఆనాడు భృగు, మరీచి, అత్రి, కాశ్యపాది ఋషులు ఏ విధంగా అయితే స్వామి సంకల్పాన్ని అనుసంధానం చేశారో, మరి వశిష్ఠ మహాముని, అదేవిధంగా జాబాలి, అదేవిధంగా విశ్వామిత్రుడు, వీరంతా కూడా ఆనాడు సీతారాముల కళ్యాణంలో ఎంతటి ప్రధాన భూమికను పోషించారో అదేవిధంగా ఇక్కడ అర్చక స్వాములు విశేషమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంకురార్పణ స్వామివారికి నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవంలో అంకురార్పణ కైంకర్యాన్ని పూర్తి చేశారు. తదుపరి కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ మనము భక్తి ప్రధానంగా వీక్షించాలి. అనేక పుష్పాలు, ఈ పుష్పాలన్నీ కూడా నేత్రానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కోదండ రామాలయం అంతా ఒకవైపు విద్యుత్ దీపాలతో విరాజిల్లుతుంటే మరొక వైపు భక్తుల గోవింద నామాలతో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక భావన సంతరించుకుంటూ ఉంటే, మరొక వైపున అర్చక స్వాములు పఠించే మంత్రాలు, మరొక వైపున మంగళవాయు ధ్వనులు, వీటన్నింటి మధ్య ముత్యాల తలంబ్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించడానికి సన్నద్ధమైనట్లుగా ఇక్కడ ఈ కళ్యాణోత్సవాన్ని మనమంతా భక్తితో వీక్షిస్తూ ఉన్నాం. ఇది రామానుగ్రహం. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్నాడు. రామనామాన్ని జపించిన, రామనామాన్ని తలచిన, రామాన్ని పిలిచిన రామచంద్రుడు అనుగ్రహం కలిగిస్తాడు. ఎందుకంటే రమయతీతి రామ, అందరి మనస్సుల్ని రంజింపజేసేటటువంటి మహానుభావుడుగా శ్రీరామచంద్రుడు విరాజిల్లుతున్నాడు. అర్చక స్వామివారు అర్ఘ్యపాద్యాత్మనాది కైంకర్యాలు సమర్పిస్తున్నారు. భక్తితో వీక్షిద్దాం. శ్రీరామాయ నమః.
बृहस्पतिर्वृत्रः विवृधो वसी वृषेन्द्र पुर एतुनः स्वस्तिना अभयङ्करः विष्णुर्मागं रक्षतु సీతారాముల కళ్యాణంలో కంకణ ధారణ జరుగుతూ ఉన్నది. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి చెప్తాడు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్యధర్మస్య స్వజనస్య చ రక్షిత. మొదటిగా తనను, తన వారిని, తన బంధువులను, తన హితులను, తన మిత్రులను, తన సన్నిహితులను రక్షించుకోవటమే ప్రధానమైనటువంటి భూమికగా చెప్పబడుతుంది. అందుకనే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్యధర్మస్య స్వజనస్య చ రక్షిత అని. ఆ విధంగా రక్షాబంధన కైంకర్యం ప్రతిధర బంధనము అంటారు. ఆ కంకణాన్ని శ్రీరామచంద్రుడు యొక్క దక్షిణ హస్తానికి భర్తకస్వాముల వారు కంకణధారణ చేశారు. అదేవిధంగా జానకీదేవి రామచంద్రుని వెన్నంటూ ఉన్నటువంటి సాధ్వీమణి. ఎందుకంటే కలలో గాని ఇలలో గాని కష్టములో గాని సుఖములో గాని సంపత్తేచ విపత్తేచ మహతాం ఏకరూపత అని చెప్పినటువంటి విధానంగా ఆ జానకీదేవి అలా కంకణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ విధంగా జానకిరాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణంలో కంకణధారణ, తదుపరి అర్చకస్వామి వారికి కంకణధారణ చేస్తున్నారు. ఎందుకంటే అర్చకస్సు హరిసాక్షాత్ చరరూపీ నశంస్య అని ఆనాడు ఏ విధంగా అయితే మిథిలా నగరములో సీతారాముల కళ్యాణంలో ఋత్విక్కులు ఋషులు ఏ విధంగా అయితే కళ్యాణాన్ని నిర్వహించారో ఆ విధంగా వీరు కూడా కంకణధారణ నిర్వహించుకుని కర్పూర నీరాజనం సమర్పిస్తున్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామాయ నమః. विशिष्टायामस्यां सुपतितो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य परत्वव्योभवन्तर्यामि अर्चावतार स्वरूप रूप गुण विभवैश्वर्य लावण्य रत्नाकरस्य श्री सीता लक्ष्मण हनुमत समेत श्री कोदंडराम स्वामिनः कल्याणोत्सवाख्यञ्च कर्मणि आधारं करिष्ये एतो सुखायोलयं प्रोक्ष्य संजास्पत्यकं सुयममस्तु देवाः अभ्रादृघ्नीं वरुणापदिघ्नीं बृहस्पते इन्द्रापुत्रघ्नीं लक्ष्म्यन्तामस्यै सवितस्तु वा अघोरयक्षुरपदिघ्ने शिवापदिभ्यः सुमनाः सुवर्चाः देवकामास्यो नाचन्नो भवद्विपदेशं चतुष्पदे इदमहय्याद्वजिपतिघ्नलक्ष्मीस्थान् निर्दिशामि एवागं रुदन्ति विभजन्ते अध्वरे दीर्घावनप्रसिद्धिं दीधियुर्नवः पावं विदिभ्यो जहिदगुं धमेति देवजपदिभ्यो जनजपदिष्वजे युज्यद्गोरमुदजन्तापास्ति ब्राह्मणा सपदगं हरन्तु हवीरध्नेरुदजन्तापः हर्यं नो अग्निं वरियन्त क्षिप्रं वदेच्छन्दागुश्वश्रुवो देवराच खेन झक्के युगस्य सजीवते अपालामिन्दर्ति पूर्त्यकरसूर्यवर्चसम् सन्ते हिरण्यकं समुचन्ता पश्यन्ते मेधी भवतु संयुगस्य तुद्मा छन्द आवश्यद पवित्रा भवन् तथा पज्जातन्वगुं दगुं सुजस्ता
हिरण्यवन्नाशुजपाभगाय प्रचक्रमुरुहित्रा भज्यमावह सदम्भविद्रा विददाच्या सुताभिष्टा देवः सविता पुनादो हिरण्यवन्नाशुजपाभगाय सुजातग्रस्य भोजास्वग्निः या अग्निं गर्भन्दधिरे सुवर्णा सहस्राभस्वग्स्यो न भवन्तु या साकं राजा वरुणो याति मध्ये सद्यानुदे अभवस्यन्तु राजाम् या अग्निं गर्भन्दधिरे सुवर्णा सहस्राभस्वग्स्यो न भवन्तु यासां देवादिवि कुण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधानि विविशाः या अग्निं गर्भन्दधिरे सुवर्णा सहस्राभस्वग्स्यो न भवन्तु शिवेन चक्षुषा पश्यता शिवया धन्यो वस्तुजन्ते तदश्रुतश्रुतयोजा पावका शास्त्राभस्वग्स्यो न भवन्तु परित्वागिर्वनो गिर इमा भवन्तु विश्वतः वृद्धा जमनवृद्धयो जुष्टा भवन्तु जुष्टयः आचाचानेत्येषा पूषा त्वेजो नयतु हस्तविद्याशिनौ प्रवहता कुम्रथेन శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తిరుపతి పట్టణంలోని కోదండరామస్వామి దేవాలయం అంతా కూడా రామనామంతో విరాజిల్లుతూ ఉన్నది. కోదండరామస్వామి కళ్యాణం విశేషంగా జరుగుతున్నది. వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామి వారు ప్రస్తుతం మనం వీక్షించేటటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అగ్ని ముఖావై దేవాహని పురాణములు వేదములు చెబుతున్నాయి. కారణం ఏమంటే ఇంద్ర యమ వరుణ నిరుతి ఈశాన కుబేర ఇత్యాదులు అందరూ కూడా అగ్నిహోత్రుని ఆహ్వానించి ఉంటారు. కారణం ఏమంటే ఇప్పుడు సమర్పించే హవిస్సులన్నీ దేవతలందరికీ అగ్నిహోత్రుడి ద్వారా వెళుతూ ఉంటాయి. అందుచేతనే యజ్ఞ యాగాలు భారతీయ జీవన వ్యవస్థలో ప్రధాన భూమికను పోషించుకున్నాయి. కాబట్టి అగ్ని ప్రతిష్టను చూస్తూ రెండు చేతులు తొడిచి నమస్కారం చేసుకుంటూ యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అని విష్ణు సహస్రనామం చెప్పింది. కాబట్టి అగ్ని ప్రధానం, హోమం ప్రధానం. కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుత్రకామేష్టి యాగములో అగ్ని ద్వారానే ఆవిర్భవించాడు దశరథ మహారాజుకి. అందుచేత ఈ హోమ కైంకర్యాన్ని కళ్యాణంలో వీక్షిద్దాం, నమస్కరిద్దాం. శ్రీరామాయ నమః. ఆ మంత్రాలను విందాం. हिरण्यहस्त ऐरम्मः सत्तावन्मनसङ्गुणात् एकमिषे विष्णुस्तान्वे हृद्ये ऊर्जे निव्रताय चट्टानिमाय भवाय पञ्चपशुभ्यश्च रुद्रभ्यः सप्तभ्यो होत्राज्यो विष्णुस्तान्वेदो सखाय सप्तपदा भवतु सच्यन्ते गमेयगुं सख्यान्नेमायो शगुं सख्यान्नेमायोष्ठा समयावसङ्कल्पावहै सम्प्रियौ रोजिष्णु सुमनस्य माधौ इषमोद्यमभिसम्प्रसादौ चन्दौ मनागुंसि सम्प्रता समुचितान्याकरम् सात्वमस्य मोहमस्मि सात्वन्द्यौरहं पृथिवीद्वगं रथोऽहं मृतो मृत्वगं मनोहमस्ति वात्वगं सामाहमस्मद्वगं सामामनौवता भवपुगं से पुत्राय वेत्तवैश्रियै पुत्राय वेत्तवैः सोनुते सोमाय जनिविदे स्वाहा गन्धर्वाय जनिविदे स्वाहाग्नये जनिविदे स्वाहा अन्यला पितुभ्यो यतीपतिलोकमवदीक्षा
मदाश्च स्वाहा हेरो मुञ्जातिनामुदस्सु बद्ध्याममुदस्करते यथेयमिन्द्रमेध्यस्सु पुत्रा सुभगा सती इमान् त्वमिन्द्रमेध्वस्सु पुत्रागुं सुभगां कुरु दशास्यां पुत्रानाधेहि पतिमेकादशं गृधी अग्निरैतु प्रथमो देवतानागुं स्वस्यै प्रजां मुञ्चतु मृत्युपाशात् तदयगुं राजा वरुणोऽनुमन्यता यथेयग्मुस्त्रीपौत्रमघन्नरोदात् इमामग्निस्त्राजताङ्गारुहपत्य प्रजामस्यै नयतु दीर्घमायुः अशून्योपस्था जीवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यतामियम् माते गृहे निशिघोष उच्छादन्यत्र वद्रुदत्यः संविशन्तु आत्वम्बिकेश्चुर आवधिष्ठा लोके विराजपश्यन्ति प्रजागुं सुमनस्यमानाम् योस्ते पुष्ठगुं रक्षतु वायुरूरू अश्विनौ च स्तनन्धयन्तगुं सविताभिरक्षतु आवाससः परिधारात् बृहस्पतिर्विश्वे देवा अभिरक्षन्तु पश्चात् अप्रजस्तां पौत्रमृत्युं पाप्मानमुत वाघम् शीर्षस्रजमिभोन्मुच्च अयासनु हव्यमोहिषे जानो धेहि भेषजम् आतिष्ठेममश्चाधमश्चे भद्रग्स्थिरा भव अभितिष्ठपृतन्यतः सहस्रपृतनायतः यन्नाद्युपप्रूते कुल्पान्यावपन्तिका दीर्घायुरस्तु मे पतिर्जीवातु शरदः शतम् तज्जमग्रे पर्यवहन् सूर्यां वहतु नासः पुनः पतिभ्यो जायान्ना अग्ने प्रजया सह पुनः पत्नीमग्निरधादायुषा सह वर्चसा दीर्घायुरस्याय पतिः स एतु शरदः शतम् विश्वा उदग्रया वयन्धारा उदन्या इव अधिगाहे महिद्विषः आदिष्ठेमश्नानम् अर्यवनन्दुदेवं कन्या अग्निमयक्षता स इमान् देवो अध्वरः प्रेतो भुञ्जाधिनमुदस्सु बद्धामुदस्करति तुभ्यमग्रे पर्यवहन् पुनः पत्नीमग्निरधात् विश्वा उदग्रया भयमादिष्ठेवमश्नानम् त्वमर्यमा भवसि यद्गणीनान्नामस्वधा वत्सल्यं बिभर्षि अञ्जन्ति वृक्षगुं सुधितन्नगोभिर्यद्दम्पति समनसा कृणोषि तुभ्यमग्रे पर्यवहन् पुनः पत्नीमग्निरधात् विश्वा उदग्रया भयमादिष्ठेवमश्नामि वरुणस्य वाचार्येण द्वाबद्धात् सविता सुकेतः धातुज्जयो नो सुकृतस्य लोके स्योनन्ते सगपत्या करोमि इमं विश्यामि वरुणस्य पाशय्यवपध्ये सविता सुसेवः धातुज्जयो नो सुकृतस्य लोके रिष्णान्ता सगपत्या कृणोमि अयाश्चाग्नेश्च नभिषस्तिश्च सत्यमित्वमजासि अयसा मनसा धृतो यसा हव्यमोहिषे जानो धेहि भेषजम्
సమ్రాడా సందేమాత్మజ్యోషకో రాష్ట్రవృషస్యధిపత్యా సందేమాత్మజ్యోషం శ్రీరామాయ నమః. సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం మనకు కలగటం విశేషం. తిరుపతి అస్మిన్ కులే బ్రహ్మవార్త్యస్య ధాని విశేషమైనటువంటి భక్త జనాభాలతో విరాజులతో ఉన్నది. మధుపర్కాన్ని సమర్పించడం అనేది వివాహ వ్యవస్థలో ఒక ప్రత్యేకత. అంటే వరుడు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తూ వరుడికి ఇచ్చేటటువంటి మర్యాదగా మధుపర్కాన్ని విశేషంగా సమర్పిస్తారు. ఆ వైభవాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. ఇంద్రియం వేద్యమాయుక్తి నాద్యం వీర్యం తేనాహం మధురామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యోధాని దేవలాయాన్నాద్యాయ ప్రాశ్నామి యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రభూతగే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపసేయ ఆయుత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రధానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్మానదవగ్రస్తపన్నభితపన్న రోచనో రోచమానశ్చోభనశ్చోభమాన కళ్యాణ దేవస్యత్వాసమితుః ప్రసవేస్సినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం దేవస్యత్వావసో ప్రసవే అశ్వినో బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం శ్రియజాతశ్రియానిర్యాయ శ్రియం వజోజనిదృభ్యో దధాతి శ్రియం వసానామృతత్వమాగన్ భవంతి సత్యా సమిధామి తత్రో పరమం పదగో సదా పశ్యంతి సూరజః దేవేభచక్షురాదధాసో విపణ్యవో జాగవాగం సస్సమింధతే యత్పరమం పదం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మలే చక్రవర్తి సనోజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణోత్సవంలో విశేషంగా ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవారికి
పట్టు వస్త్రాలను సమర్పించారు. వివాహ వ్యవస్థలో కన్యాదానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గృహస్థాశ్రమంలో అనేక దానాలు చేస్తూ ఉంటాం, కానీ అందులో కన్యాదానం చాలా గొప్పది. అటువంటి వైభవాన్ని అంతా కూడా కొద్దిసేపట్లో నిర్వహిస్తారు. కన్యాదానం చేయటం వలన కలిగేటటువంటి ఫలితాన్ని తరతరములు తరించడం అనేటటువంటిది విశేషంగా చెప్పబడుతుంది. ఆ విధమైనటువంటి కైంకర్యం నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కదాన్ని కూడా ఇది రామానుగ్రహంగా భావిస్తూ అందరం భక్తితో వీక్షిద్దాం. శ్రీరామనామాన్ని మనస్సులో జపించుకుందాం. చేతులు రెండు జోడించి నమస్కారం చేద్దాం. ఎందుకంటే భగవంతుడు నమస్కారం చేసే భాగ్యం ఇచ్చాడు, చూసే భాగ్యం ఇచ్చాడు, వినే భాగ్యం ఇచ్చాడు, అనే భాగ్యం ఇచ్చాడు. అన్నీ కూడా భాగ్య విధాత అయినటువంటి రామచంద్రుడు ఇచ్చాడు. కాబట్టి నమస్కారం చేస్తూ అక్కడ అర్చక స్వామివారు పఠించే మంత్రాలను వింటూ ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం, జగత్ కళ్యాణ కారకం. శ్రీరామాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన, పుణ్యావచనము, వివాహానికి గాను సజ్జోంకురార్పణము, వధూవరులిద్దరికీ కూడా నూతన వస్త్ర సమర్పణ, అదే మాదిరిగా తీపి తినిపించడం అనే కార్యక్రమం, మధుప్రక్క నివేదన, పాద ప్రక్షాళనం. అల్లుడికి జనక మహారాజు పాద ప్రక్షాళన చేసినట్లుగా సువర్ణ శటారి ఆళ్వార్ వారికి ఈ యొక్క పాద ప్రక్షాళన, అదేవిధంగా స్వామివారి యొక్క తరువాత మహాసంకల్పం అనే కార్యక్రమం జరుగుతుంది. మామూలుగా చెప్పేదాన్ని సంకల్పము అంటారు. ఈ వివాహాలలో కన్యని దానమిచ్చేటప్పుడు మాత్రమే మహాసంకల్పాన్ని చెప్తారు. అది ఈ యొక్క రాముల వారి సన్నిధిలో ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడు స్వామివారికి విజ్ఞాపన చేయబడుతుంది. ఓం అథ భగవతో మహాపురుషస్య శ్రీమన్నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే తేజో వాయువ్యాకాశాహంకార మహద వ్యక్తాఖ్య సప్తాభరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతాఖ్య దిగ్గజోపరి ప్రతిష్ఠితానా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే సువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోక అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాస్తదిక్తంత శుండ దండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యష్టదేవతి పుర విరాజితే ఇంద్రాగ్నియమనిర్రుతి వరుణవాయు కుబేరేశానాఖ్యాస్తలోక బాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే కవనేక్షు సరాసర్భిర్దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే శంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సత్యమదృక్షమత్ వింధ్య పారియాత్రాఖ్య సప్త కుల పర్వత విరాజితే భారత కిం పురుష హరేళావృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవ వర్షాణాం మధ్యే భరత వర్షే కశేరు తామ్రక భస్తి పున్నాక గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే తత్రైక సప్తతియుగానాం సప్తవింశతి మహాయుగేష్వదీతేషు అష్టావింశతితమే మహాయుగే అష్టావింశతితమే సప్తదక్షిణాబ్దే కృతయుగే జాతే सहस्रान्विदद्वादशलक्षाब्दे చతుష్టస్తిసహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే జాతే రాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన సగే దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ దుర్ముఖే నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే దశమ్యాం సుమతిథౌ వాసరః ఆశ్లేషా నక్షత్రయుక్తాయాం స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విషయ విశిష్టాయాం అస్యాం సుమతిథౌ అస్య దేవదేవస్య
భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య పరత్వ వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమాన్ వైకుంఠనాయకస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామినః కళ్యాణోత్సవాఖ్యేన మమ అనేక జన్మసు ఇహ జన్మని చ. అందరూ కూడా పలకండి. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార పార్థకేషు రహసే ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహితధామ ఆతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యః మహాఘోరేభ్యః నరకేభ్యః ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం కృతరాజేర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాజ్యపకర్షణ సంవితకాలే శ్రీహరిలోకే నివాసిరిత్యర్థం యవై చంద్రమండల పర్యంతం కృతరాజేర్వర్షసహస్రావధానే ఏకైక జవాపకర్షణ క్రమేణ సర్వరాజ్యపకర్షణ సంవితకాలే ఆదిత్యలోకే నివాసిరిత్యర్థం బాలుకాది సప్తర్షి మండల పర్యంతం సహస్రావధానే ఏకైక మాషాపకర్షణ క్రమేణ సర్వరాజ్యపకర్షణ సంవితకాలే ధ్రువలోకే నివాసిరిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు పుణ్య ఫలవాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్తగృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత సకల కళావాప్యర్థం కన్యాదానం కరిష్యే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మహిత్రావణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణోన్నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మహిత్రావణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజ వర్మణ పౌత్రాయ వాసిష్ఠ మహిత్రావణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజ వర్మణ పుత్రాయ వాసిష్ఠ మహిత్రావణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవాయ పునర్వసు నక్షత్రే జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణోన్నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీ ఆంగీరసాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య జనక మహారాజ వర్మణ పుత్రీ ఆంగీరసాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుతాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యాసలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి సర్వకామార్థసిద్ధయే విశ్వంబరా సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. ప్రజాపతి స్త్రియాం కామస్య తృప్తిమానందం యాగ్నే భాద ఏహమా మోద ప్రమోద ఆనందః నిహితస్తవః కృత్వేవ కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే వాచः సత్యమధీమహి
రూపమన్నస్య యశస్వే స్వర్గధామయే అద్రుపగ్గస్త్రిగే పుమాన్ యథాత్రే ద్రుప్యది భుగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రుప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదావేత్యగ్నిర్వదతి తథేతి వాయురాహ తత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యరోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ఓం భూః అజ్ఞమయా పూర్వోక్తదేవం గుణవిశేషణవిశిష్టాయాం అస్యాం శుభదినో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సృజపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఏతక్షేత్రాదినాథస్య శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేతస్య శ్రీ కోదండరామచంద్రస్వామినః వైవాహికోత్సవాఖ్యంచకర్మణి మాంగళ్యధారణాంగం మాంగళ్యపూజాంచ కరిష్యే సత్యమృతశాపాయంచుతిజన్మానశ్రుతయః పావకాః హిరణ్యవర్ణాం హరిణీం हिरण्मयीं लक्ष्मीं जातवेदमावह तां मावह जातवेद लक्ष्मीमनपगामिनीं हस्तिनादप्रबोधिनीं श्रीं देवीमुपह्वजे श्रीर्मादेवीर्जुषां तां जोस्तान्यरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని విన్నాం, కన్యాదానాన్ని చూచాం. తర్వాత మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. ఆనాడు మిథిలా నగరంలో జనక మహారాజు తన కుమార్తె జానకీదేవిని శ్రీరామచంద్రుడికి వివాహ నిమిత్తం సమర్పించేటటువంటి సందర్భంలో ఇదే విధంగా మాంగళ్య పూజ నిర్వహించినట్లుగాను, అందుకనే మనం శుభలేఖల్లో కూడా జానక్య కమలామలాంజలిపుకాన్ని రాసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఇది మిథిలా నగరంగా భావిద్దాం. అక్కడ ఉన్నటువంటి ఋత్వికులందరూ వశిష్ఠ, వామదేవ, జాబాల, విశ్వామిత్ర మొదలైనటువంటి వారుగా భావిస్తూ ఈ మాంగళ్య పూజని వీక్షిద్దాం. ఎందుకంటే లక్ష్మీదేవి మాంగళ్య పూజలో ప్రధానంగా ఉంటుంది. అందుకనే అక్కడ శ్రీ సూక్తాన్ని చెబుతూ ఉన్నారు. ఆనాడు మనం త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణాన్ని చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ రోజున కోదండ రామాలయంలో ఆ రామస్వామి సీతారాముల యొక్క కళ్యాణంలో మాంగళ్య పూజను వీక్షిస్తున్నాం. చేతులు జోడించి నమస్కరించుకుందాం. విశేషంగా జనక మహారాజు ఎంతో భక్తితో ఇయం సీతా మమసుత తవ ధర్మ చరితవ ప్రతిష్ఠ జైనాం భద్రంతే పాణింద్రుణ్యేశ్వ పాణినా అని జానకీదేవి యొక్క కరకమలాన్ని శ్రీరామచంద్రుడి చేతిలో ఉంచుతూ కన్యాదానం చేసి ఫలితాన్ని పొందాడు. ఇది సీతారాముల కళ్యాణం. మంగళసూత్రానికి మాంగళ్యానికి పూజ నిర్వర్తిస్తున్నారు. మాంగళ్య పూజను వీక్షిద్దాం. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. భక్తులారా, ఇది చాలా అదృష్టం. సీతారాముల కళ్యాణం చూడటం అంటే పూర్వజన్మ పుణ్యఫల సుకృతం. చేతులు జోడించి నమస్కరించుకుంటూ మన ఆధ్యాత్మిక సంస్కృతిని శ్రీరామచంద్రుడికి తెలియబరుద్దాం.
మాతారామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సకా రామచంద్ర, సర్వస్వమే రామచంద్రో దయాళు, నాణ్యం జానే నైవేద్యానే నజానే అంటారు. అందుచేత ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ లభించదు. భగవంతుడు కూడా మానవాకృతిలోనే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలా శ్రీరామచంద్రుడు ధర్మ సంస్థాపన కోసం అవతరించాడు కాబట్టే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. మన ధర్మం అంటే నమస్కారం చేసుకుంటూ రామనామాన్ని జపించటం. మాంగళ్యాధిష్టానదేవతాయై శ్రీయై నమః సర్వోపచారాన్ సమర్పయామి. శ్రీలక్ష్మీర్వనజాలయావసమతే వారాహిణి వైష్ణవి వైదేహి వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణి కళ్యాణి కరుణాన్వితాఖిల జగన్మాతా మహే నాయకి పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. మాంగళ్యాలను మనందరికీ దర్శింపజేస్తారు. మాంగళ్యాలను చూసేటప్పుడు చేతులు జోడించి నమస్కరించుకుంటూ జానకి రాముల్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని అనే మంత్రాన్ని మనస్సులో తలుచుకుంటూ ఆ మాంగళ్యాలను దర్శిద్దాం. మాంగళ్యధారం జరిగేటప్పుడు చూడటం చాలా విశేషం. सोमगुं राजा नमसृजता तान् हस्ते कुरुता ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त सन्तु नानेन लोकरक्षकहेतुना कण्ठे भक्तामि सुभगे लक्ष्मां भुवनत्रयो ॐ प्रजापतिः सोमगुं राजा नमसृजता त्रयो वेदान्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्री सन्तु नानेन लोकरक्षकहेतुना भक्तामि सुभगे लक्ष्मां भुवनत्रयम् ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चात्तिष्ठराष्ट्रं धारयतां ध्रुवम् तन्त्रयोर्वेदान्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतु कण्ठे भक्तामि सुभगे रक्षमां सुभुवनत्रयम् माङ्गल्यधारणकाले ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద शुभमानुकूल्यं జై జై రామ శ్రీరామ निगृह्णन्तु జానకి రామ కోదండ రామ అయోధ్య రామ గోవింద प्रणेमहे होतारं वित्तवेदो గోట్మేళం చూడండి భక్తులారా, పుష్పాలు ఎంత శోభాయమానంగా విరాజిల్లుతున్నాయో. ఈ పుష్పాలన్నీ కూడా ఈ కళ్యాణోత్సవంలో విశేషంగా అలంకారప్రాయమై మనందరికీ దర్శనమిస్తున్నాయి, వీక్షిస్తున్నాం. ఇంతకుముందు మాంగళ్య పూజను వీక్షించాం, మాంగళ్యాన్ని దర్శించుకున్నాం. రామానుగ్రహాన్ని పొందుతూ సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామనామాన్ని జపిస్తూ ఆ తదుపరి హోమ కైంకర్యాన్ని వీక్షిద్దాం. కళ్యాణోత్సవాంగం ప్రధాన హోమం ఘోష్యే అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోస్యై ప్రజాముంచత మృత్యుభాసాద్ రాజావరుణో న మన్యతాం యథయజ్ఞ శ్రీవౌత్రమగం నరోధా స్వాహా
ఇమామగ్నిస్త్రాయదాం గారావత్య ప్రజాం ముంజజ మృత్యుబాధాద్ తదయగం రాజా వరుణో న మన్యతాం యథయజ్ఞశ్రీ పౌత్రమగం నరోధా స్వాహా ఇమామగ్నిస్త్రాయదాం గారావత్య ప్రజామశ్చేనేతు దీర్ఘమాయుః అసోన్యోపస్థా దేవతామస్సు మాతా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం యజ్ఞ స్వాహా మాతే గృహే నిషఘోషముక్తాదన్యత్ర తద్గృహస్య సంవిశంతే అక్కడికి వెళ్ళండమ్మా, ఆడికి వెళ్ళండి. రాజపశ్యంతి ప్రజాగం రట్టది వాయురోరు అగ్నౌ జనంతయంతగం సవితాభిరక్షతి ఆవాస పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవాభిరక్షంతు దేవకృతం బ్రాహ్మణం కల్పమానం తేనాన్మిర్షాద ప్రసాదాన్ క్రవ్యాద మృత్యోనధరాన్ పాదయామి దీర్ఘమాయుస్తమజీవంత పుత్రా స్వాహా ఇమం మే వరుణస్రుదేహవమజ్జాజ మృడయా తత్మాయామి బ్రహ్మణా వందమానస్తదాసే యజమానో హవిర్భిః వరుణేహ భోజ్యరసగం సమాన ఆయుః ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్సహేడోపయాసు శ్రేష్టా పండితమస్సోజానో విశ్వాత్వేషాగం విప్రమమోగ్యస్మస్వాహా సత్పన్నో అగ్నే వమో భవతి నేదిష్టో అస్యావృషసోప్యష్ట వరుణగోరనానో వేహమృడేకగౌధవనయేది స్వాహా సమగ్నే అయాస్యయా సన్మనధాయితః హవ్యమోహిషేయానో దేహి భేషజగ్ఘ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శివ స్వాహా ఓం భూర్భువ స్వాహా అదితేన్మమగ్గుస్థా నదేన్మమగ్గుస్థా దేవతపితః ప్రాసాభిః రాజ్యమయాస్యాం సుపతితో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామినే నమః కళ్యాణోత్సవాంగం లాజహోమం ఘోష్యే అదిరేణ మన్యస్వ హనుమతేన మన్యస్వ భరతేన మన్యస్వ దేవతపితః ప్రసువా అంతే ప్రదక్షిణ సీతారాముల కళ్యాణం కోదండరామస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం లాజహోమం జరుగుతుంది. ఈ లాజహోమం మంత్రాలను వింటూ లాజహోమాన్ని వీక్షిద్దాం. తదగ్నిరనుమన్యతాం యౌనార్యోపప్రోదేనౌలాజానాపపంతే దీర్ఘాయురస్సు మే పతిరేహంతాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. దయచేసి కూర్చోండి, ఎవరు లేయొద్దండి, దయచేసి కూర్చోవాలి. ఇక్కడ ఆలయ అధికారులందరూ కూడా మీకు అత్యంత ఏర్పాటు చేశారు. తిరుపతి పట్టణంలోని కోదండరామస్వామి దేవాలయంలో విశేషంగా జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంలో లాజహోమం జరుగుతున్నది. అంటే ఇది సహజంగా లాజలు అంటే పేలాలు, వరి పేలాలతో చేయాలి. కానీ ఆలయ మర్యాదను అనుసరించి అప్పములపై ఆ తండులములు బియ్యమును ఉంచి 3 పర్యాయములు అటు అమ్మవారికి స్వామివారికి దర్శింపజేస్తూ అర్చక స్వామివారు 3 పర్యాయములు అగ్ని చుట్టూ ప్రదర్శనంగా తెచ్చి అగ్నిలో ఉంచుతారు. దీనికి రాజహోమము అని పేరు. ఇటువంటి హోమ కైంకర్యాలు మన జీవన వ్యవస్థలో విశేషించి గృహస్థాశ్రమ ధర్మంలో విశేషంగా చెప్పబడతాయి. అటువంటి హోమాన్ని వీక్షిద్దాం. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ భూర్భువ స్వ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ ఇక కొద్దిసేపట్లో కూర్చోమ్మా, కూర్చోనమ్మా, దయచేసి
దేవావందనాయ విష్ణుర్విజక్రమే సప్తదామ విస్వాహా విజక్రమే త్రేధాని దధే పదం మూఢమధ్యభాగం సురే స్వాహా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహా కర్మాణి పశ్యత యథా వృతాని పశ్వసే యజ్ఞ సఖా స్వాహా పరమం పథకం సదా పశ్యంతి సూరయః జడ్డురాదగ్గ స్వాహా భన్యవో జాగృభాగం సస్సమింధదే పరమం పదగ్గ స్వాహా ఓం భవ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా ఓం భూ అద్యమయా అస్యాం సుపతిదో ఏతత్కర్మ సాకుణ్యార్థం ఉపరిష్ట దంతహోమం ఘోష్య మదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ తదేన మన్యస్వ యదస్య కర్మణోచ్చరీరయం యద్వాన్యో న విహాకరాగ్నిడ్డస్మిడ్డగద్విద్వాన్ సర్వగ్స్మిడ్డగం శోధం కరోతు స్వాహా హుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా నాదాయ స్వాహా అగ్నయేన్నపతయే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరాహార్జాతవేదా విజర్ణి స్వాహా చక్షురదాత్ పునరేంద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయువం చక్షురాధత్తమక్షో స్వాహా స్వాహా మఠనదిష్టేభ్య స్వాహా వృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా ఆధ్యై స్వాహా దైవేభ్య స్వాహా స్వాహా రజై స్వాహా ధ్యై స్వాహా సర్వసమృద్ధై స్వాహా శ్రావితమత్యాశ్రావితం మహత్కృతమత్యనోక్తం చ యజ్ఞే అతిరిక్తం కర్మణో యజ్ఞహేన యజ్ఞపర్వాణి ప్రతిరన్నేతి కల్పయన్ స్వాహా కృతాహుతిరేత దేవాన్ స్వాహా బ్రహ్మ ప్రతిష్టా మనసో బ్రహ్మ వాచో బ్రహ్మ యజ్ఞానాగమ విషామాద్యస్య కర్మణో యజ్ఞహీనై యజ్ఞః పర్వాణి ప్రతిరన్నేతి కల్పయన్ స్వాహా కృతాహుతిరేత దేవాన్ స్వాహా యద కర్మ యన్నా కర్మ యదచరేది యన్నాచరేది యదతిరిక్తం యజ్ఞహీనం దత్వం విష్ణుర్యజ్ఞో యజ్ఞం ప్రతిష్టాపయన్ స్వాహా కృతాహుతిరేత దేవాన్ స్వాహా యత్ర మత్తోంతరగామి కించిదస్మిన్ యజ్ఞే మంత్రకర్మతో వా సర్వం దృప్యందు దేవా వృషందాం కృతేన మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్న యజ్ఞమంసమిమం దదాతి సందదామి విషాకృతేన అయాశ్చాగ్నే శనిభిదశ్చేచ్చ సత్యమిత్వమయా అసి తస్మిన్ యజ్ఞే అంతరగామి కించిదస్మిన్ యజ్ఞే మంత్ర స్వస్తి న ఇంద్రో వృద్రస్రవా స్వస్తి న పూర్ణా విశ్వవేదా వీర్యమకృణోద్దోర్ధ్వర హోతా ధీమహి స్వాహా నమస్య ధీమహి మృత్యోర్మే వాయి స్వాహా ధీమహి చక్షుర్మే వాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే వాయి స్వాహా ధీమహి ప్రాణాం మే వాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాయి స్వాహా గుడ్ మేడం ఓం సప్తమే సప్తధామ ప్రియాణి పూర్ణమాహుదింజోమి మనసా ప్రజాపతయే స్వాహా వేదర్భక్త స్వాహా జౌర్భక్త స్వాహా పృథ్వీర్భక్త స్వాహా వోషధనస్పతి గంధర్వాసయ భక్త అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం జ్యోతిర్ణం పృథివీర్జీర్ణం సమంతాం పరిర్విషాకృతేన సమాదిత్యైర్వదమిత్తం మరుద్భిః దేవేమిరంతాం దివ్యన్నభాగచ్చతే స్వాహా ఇంద్రాయ
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అని యజ్ఞ రక్షకుడుగా భగవంతుడిని పేర్కొంటాం. అందున శ్రీరామచంద్రుడు యజ్ఞం నుండి ఆవిర్భవించాడు. యజ్ఞ సంభవ శ్రీరామ అంటారు. ఆ విధంగా యజ్ఞ రక్షకుడైనటువంటి భగవంతుడు సాక్షాత్తు భక్తులందరినీ అనుగ్రహించడానికి త్రేతాయుగమున రామావతారంలో మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. అటువంటి సీతారాముల కళ్యాణం లోక కళ్యాణమై జగత్ కళ్యాణ కారకమై దర్శనమిచ్చేటటువంటి భాగ్యం కలుగుతున్నది. వీక్షిద్దాం. ఆదిత్య సోమో నమః త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం బలాయ శతాయ శతం చ వక్షతే త్రయాయుషం చక్షతే आपो जनयदानः तेनाहं तेजस्वे भूया संयुक्ते अग्ने वर्चस्वे नागं वर्चस्वे भूया संयुक्ते अग्ने हरस्वे नागं हरस्वे मय मेधा मय प्रजा मय यज्ञस्तेजो दधातु मय मेधा मय प्रजा मय इन्द्र इन्द्रियं दधातु मय मेधा मय प्रजा मय सौर्यभ्र चतुष्खण्डा युवति सुपेदाः प्रतीका भवनस्य मध्ये प्रज्ञमाना महते सौभगाय यजमानाय कामाने वसन्तत्र ततो वो अग्नयः प्राणेन वाचा मनसा बिभर्मे मासन्तमाजुर्मा प्रहसे शावो वैश्वानरेणोपतिष्ठे अग्निं चक्रामत् प्रजापते ऊर्ध्वारोहद्रोहिणी अग्ने प्रतिष्ठितिः नमो ब्रह्मणे नमो अत्पक्तये नमः पृथिव्ये नमो भोजदेभ्यः नमो वाचे नमो वाजत्पतये नमो विष्णवे बृहते करोमि अहमिन्द्रो भवाम्यहं विष्णुः सूर्यः सर्वान्तरात्मा ब्रह्मान्तरात्मा विराडहं चतुर्मुखः यामहमग्नं वपाम्याहुते तद्देवानामृतगुंशान्मादिगुम् तदसुराणां विषगं सज्जो नाशं भवते जन्महस्तं तद्विष्णोरसुरान्तकमस्तु मन्त्रहीनं तदहीनं भवते दृशेणां तमसा पृथिव्या मया देवा मनयो मामा विशन्ता शास्त्रामे वाचि संविदन्ता मनो न भवतु वच्छो भवतु सर्वमस्माकं सम्पदस्ते यत्ते न्यूनं तस्मैदुपयत्ते रिक्तं तस्मै ते नमः अलगदं वाजरिदं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशर्दहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलितवो नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनमुदादना तदन्तमया देवा परिपूर्णं तदस्तुते तान्यशेषानि होमकर्मात्मकानि वै देशामदेशानां त्रिकृष्टानुस्मरणं परं करोमि यज्ञ सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीरामचन्द्रार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यार्घ्यादिं समर्पयामि ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्माणमुद्वासयामि सोममुद्वासयामि अग्निपुरुषाय नमः नारीकेलकलः निवेदयामि आज्योपहारं निवेदयामि गुहोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि ప్రారంభంలో ఆహ్వానించినటువంటి దేవతలందరికీ కూడా ప్రస్తుతం ఉద్వాసన కార్యక్రమం చెప్పి अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि याते अग्ने यज्ञया तनोस्तये शारोहात्मात्मानमच्छावसूनि कृण्वन्नस्मे नर्या पुरूणि यज्ञो भूत्वा यज्ञमासीदस्माञ्जो निञ्जातवेदो भुव आजायमानय सक्षय्यैः सुवरजायमानय सक्षय्यैः भूर्भुवः सुवरजायमानय सक्षय्यैः
కొద్దిసేపట్లో అత్యంత ప్రధానమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం జరగబోతోంది. సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సహజంగా వివాహంలోనే తలంబ్రాలకు వినోదంగా ఉంటాయి. కానీ ఇక్కడ జానకిరాముల కళ్యాణంలో ఆనాడు మిథునానగరంలో సీతారాములు ఇరువురు తలంబ్రాలు పోసుకున్నప్పుడు చూచినప్పుడు ఎలా ఉందో ఆ విధానం అంతా ఇక్కడ అర్చక స్వాములు మనకు దర్శింపజేస్తారు. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం. నమస్కారం చేద్దాం. ఇక్కడ కూర్చున్న చెప్పు నమస్కారమే ప్రధానం. తలిగి రావాలి. ఆరగింపు మేళం.
రఘురామ చారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నత శౌర్య రమాలలామ అని అక్కడ చెప్పినట్టు రమాలలామ అంటే జానకీదేవి యొక్క మనోభావాలను తెలుసుకుని ప్రవర్తించేటటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరస్పర అవగాహనతో కుటుంబ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తే ఆ ధర్మమే మన ధర్మమై సనాతన ధర్మమై కాపాడుతూ ఉంటుంది అని అందరికీ తెలియచెప్పడానికే సీతారాముల కళ్యాణంలో ఈ విధమైనటువంటి విధానం. అన్నమాచార్యుల వారు అన్నారు, ఇందరికీ అభయంబులిచ్చి చేయి అని. నిజమే, నా పాదములు ఆశ్రయించండి, మిమ్మల్ని కటాక్షిస్తానని అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు. చూడండి ఈ దృశ్యాన్ని. ఇలా స్వామి తదుపరి అక్షతారోపణం జరుగుతున్నది. తలంబ్రాల కార్యక్రమం వీక్షిద్దాం. ఓం స్వస్తి నో మిమేతామస్మినా స్వస్తి దేవ్యర్వణః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి త్యావా పృథివీ దుదేతున స్వస్తి వాయుప్రవామహై సోమం స్వస్తి భువనశ్చ యస్పతిః స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురక్తి స్వస్తయే దేవా అవంతు భవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాత్వం హదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వజ్రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి బంధామరుచరేమ సూర్యా చంద్రమసా వివా సంగమే మహే శ్చయనం తార్క్ష్యమరిట్టనేమి మహద్భూతం వాజసం దేవతానామింద్ర జగం సమత్స్వ బృహత్యసో నామమి భారుహేమ సంహామజమాంగిరసంగయాజస్వశ్చాత్రేయం మనసా జదార్క్షే ప్రజతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంవాదే స్వభయన్నో అస్తు ధ్రువం రాజా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చరాజ్ఞం ధారయతాం ధ్రువే ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాజ్ఞం ధారయతాం ధ్రువం. స్వస్తి సూక్తంగా దయామీశోరహితో భరంతే ఒకరొకరు తలంబ్రాలు పోతున్నటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. రామ్ రామ్ భరతే ధరిత్రీ రామ్ మహదో మహాయ నమః అతో దేవా అవంతు నాయతో విష్ణుర్విచక్రమే దివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దశే పద సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణు కర్మాణి పశ్యతయతో వృతాని పశ్యతే ఇంద్రజయజ్ఞ సఖా తద్విష్ణు పరకం పదా పశ్యంతి సురః
दिवीव चक्षुराततं तद्विप्रासोऽपन्यवोजाग्रवागं ससमिन्धते विष्णोर्यत्परमं पदम् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण पिशामसि अदो इन्द्रः केवलीर्विशाहि बलिर्निष्करति శుభప్రదమైనటువంటి శుభవర్ణంతో కూడినటువంటి తలంబ్రాలు అదేవిధంగా ముత్యాలను సీతారాములు ఇరువురికి కూడా అర్చక స్వాములు సమర్పిస్తున్నారు. తెల్లని ముత్యాలు, పసుపు వర్ణంతో కూడినటువంటి అక్షతలు, పసుపు వర్ణంతో కూడిన అక్షతలు శుభప్రదమైతే తెల్లని ముత్యాలు స్వచ్ఛతకు ప్రతీక. అటువంటి ముత్యాల తలంబ్రాలు చక్కగా స్వామివారికి అమ్మవారికి సీతారాములు ఇరువురికి సమర్పించారు. తదుపరి నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తిరుపతి పట్టణములో కోదండరామస్వామి దేవాలయంలో కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించిన భక్తులందరికీ రామానుగ్రహం ప్రతి ఇంట పరిపూర్ణంగా ఉండుగాక. శ్రీరామ 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 రామాయ నమః. వందే గురు పరంపరా సోత్తరత్న ప్రవర్తక రాజమలయ శిష్యాస్తస్మై శ్రీ విఠలసే నమః. తదోదర్శితం జేన తస్మై శ్రీ విఠలసే నమః. భక్తురకం శుద్ధం వందే శ్రీ విఠలోర్నమో. ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైనటువంటి కోదండరాముడికి, అదేవిధంగా అపురూప లావణ్యవతైనటువంటి జానకీదేవికి, అన్నగారి అడుగుదాడలో నడిచే లక్ష్మణస్వామికి కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి భావన కలిగినటువంటి భక్తులందరినీ అనుగ్రహించే రామచంద్రుడికి కుంభహారతిని సమర్పించారు. భక్తులంతా భక్తితో వీక్షిస్తున్నారు. తదుపరి ఆనంద కర్పూర నీరాజనం వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన అదిగో హారతి సమర్పిస్తున్నారు. హారతి శంఖచక్రముల హారతి, మీ కనకములములకు హారతి, మీదు పాద రాజీవములకు హారతి. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించిన వారందరికీ రామానుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. వీక్షించారు కదా సీతారాముల కళ్యాణ వైభవాన్ని. వారి కళ్యాణంతో లోక కళ్యాణం జరగాలని, సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.